Hello aspirants, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది కూడా పర్సనల్ గా మొబైల్ కావచ్చు, మెసేజ్ పరంగా లేకపోతే యూట్యూబ్ లో మనం పెట్టిన వీడియోస్ కావచ్చు. సో ఎస్పెషల్లీ ఐఎమ్ ఫ్రమ్ ద ఫార్మా బ్యాక్గ్రౌండ్. సో ఫార్మసీకి సంబంధించి తెలంగాణ రీసెంట్ గా MHSRB గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ పోస్ట్ వచ్చింది. ఎగ్జామ్ అయిపోయింది. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఒక వీడియో చేశాను. సో సింప్లిఫైడ్ గా ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి, అంటే మన కట్ ఆఫ్ కానీ లేకపోతే ఏ జోన్ లో ఎంతమంది రాసున్నారు, ఏ విధంగా హైయెస్ట్ లోయెస్ట్ మార్క్స్ ఉన్నాయి, సింపుల్ గా కూడా ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా నేను గ్రూప్ లో కమెంట్ బాక్స్ లో పెడతాను, మీరు చూసుకోండి. దానికి బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో ప్లేస్ చేసి కూడా మోర్ దాన్ 10 days అవుతుంది. సో దాని మీద ఇంకొంచెం రివ్యూ చేయమన్నారు. సో నాకు చేతనైనంత నేను చేశాను. ఈ వీడియోలో మేజర్ గా మీరు గమనిస్తే కనుక ఏ జోన్ లో కేటగిరీ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అనేది చెప్తాను. దాంతో పాటు ఏ జోన్ లో ఎంత కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది, సో ఎన్ని మార్క్స్ టాప్ టు లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, మీరేం ఏంటో కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్ గా డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ గురించి కావచ్చు, లేకపోతే నాకు వచ్చిన మెసేజ్ కావచ్చు, నేను పెట్టిన వీడియోస్ కింద సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నా కేటగిరీకి నాకు ఇట్లా అని చెప్పేసి ఏదైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని ఈ టేబుల్ తర్వాత నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ అల్టిమేట్ గా MHSRB నుంచి వచ్చిన రిజల్ట్ మాత్రం మనకి ఫైనల్ అనమాట. సో అది మీకు తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే. సో టెన్షన్ అయితే ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా మీ పని అయితే చేయండి. అండ్ 100% MHSRB నుంచి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. సో ఖచ్చితంగా ఫిబ్రవరిలో కానీ అటు ఇటుగా ఖచ్చితంగా ఇంకొక నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంకొక నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సీరియస్ గా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి. ఎస్పెషల్లీ ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ బీ సీరియస్. సో దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి. సో మనం ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే కనుక ముందుగా MHSRB గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ సంబంధించి ఏ జోన్ లో కేటగిరీ వైజ్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది చాలా మంది అడిగారు. సో ఒక ఇన్ఫర్మేషన్ నేను క్లియర్ కట్ గ్యాదర్ చేసి మీకు ఇక్కడ ముందుంచారు. సో కావాలంటే మీరు పాస్ చేసుకుని కూడా ఒకసారి చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ వెల్ విషర్కి షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మనం జోన్ 1 లో ఓసీ కేటగిరీలో చూసుకుంటే కనుక మనకి ఓసీ జోన్ 1 కేటగిరీ 28 ఉన్నాయండి. సో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 8 సీట్స్ ఉన్నాయి. BCA 6, BCB 6, BCC 2, BCD 3, BCE 2, SC 13, ST 8 అండ్ స్పోర్ట్స్ SP మ్యాథమెటికల్ స్పోర్ట్స్ కేటగిరీ అండి, SP 1, OH అండ్ HH. ఓకే, సో OH is nothing but ఆర్థో హ్యాండిక్యాప్డ్, HH is nothing but హ్యాండిక్యాప్డ్. HH అంటే హ్యాండిక్యాప్డ్, OH అంటే ఆర్థో హ్యాండిక్యాప్డ్. సో జోన్ 2 లో చూసుకుంటే కనుక ఓసీ ఓపెన్ కేటగిరీ 22, ఈడబ్ల్యూఎస్ 5, BCA 4, BCB 4, BCC 2, BCD 1, BCE 1, SC కేటగిరీ 8 అండ్ ST కేటగిరీ 6. సో స్పోర్ట్స్ కేటగిరీలో ఏం లేదండి జోన్ 2 లో. అండ్ OH, సో OH చూసుకుంటే కనుక నెంబర్ 2, అలాగే HH చూసుకుంటే కనుక నెంబర్ 1. సో OH is nothing but ఆర్థో హ్యాండిక్యాప్డ్, HH is nothing but హ్యాండిక్యాప్డ్. ఓకే, సో నెక్స్ట్ జోన్ 3 చూసుకుంటే కనుక జోన్ 3 ఓపెన్ కేటగిరీలో 30 సీట్స్ ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ లో 8 ఉన్నాయి, అలాగే BCA లో మనకి 7 ఉన్నాయి, BCB 7, సో అగైన్ BCC 2 అండ్ BCD 4, BCE 3 అండ్ SC 12, ST 9, స్పోర్ట్స్ కేటగిరీ 1, ఆర్థో హ్యాండిక్యాప్డ్ 3, హ్యాండిక్యాప్డ్ 1 ఉంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ జోన్ 4 లో చూసుకుంటే కనుక జోన్ 4 లో ఓపెన్ కేటగిరీలో 34 ఉన్నాయండి. కొంచెం మిస్టేక్ వచ్చింది, దాన్ని కొట్టేసి ఇక్కడ రాశాను. జోన్ 4 లో ఓపెన్ కేటగిరీలో 34 సీట్లు ఉన్నాయి అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ లో వచ్చేసి 10 ఉన్నాయి, అండ్ BCA లో వచ్చేసి 9 ఉన్నాయి, BCB 7, BCC 2, BCD 6, BCE 4, SC 16, అలాగే ST 10 అండ్ స్పోర్ట్స్ కేటగిరీ 1 అండ్ ఆర్థో హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 4 అండ్ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 1 ఉన్నాయి అనమాట. హ్యాండిక్యాప్డ్ వచ్చేసి మనకి 1 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ జోన్ 5 లో చూసుకుంటే కనుక దాదాపు మనకు ఓపెన్ కేటగిరీలో 26 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ లో 7 ఉన్నాయి,
BCA 6, BCP 5, BCC 2, BCE 4, SC 3, సారీ BCE 3, SC 12, ST 7 అండ్ స్పోర్ట్స్ కేటగిరీ చూసుకుంటే కనుక 1 అండ్ ఆర్థో హ్యాండిక్యాప్ చూసుకుంటే కనుక 2 అండ్ హ్యాండిక్యాప్ చూసుకుంటే కనుక 1. సో నెక్స్ట్ జోన్ 6. సో ఎక్కువ కాంపిటీషన్ ఉన్న జోన్ ఇదే అనమాట. సో జోన్ 6 లో 74 ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. ఈడబ్ల్యూఎస్ లో దాదాపు 24 ఉన్నాయండి. సో దీనిలోనే ఎక్కువ ఉన్నాయి. అండ్ BCA 18, BCP 19, BCC 3, BCD 17, BCE 8, SC 34 చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు గమనిస్తే కనుక అన్ని జోన్స్ లో SC కేటగిరీలో దీనిలో ఎక్కువ ఉన్నాయి. అండ్ అన్ని జోన్స్ లో అన్ని కేటగిరీస్ పరంగా జోన్ వైజ్ పరంగా జోన్ 6 లో ఎక్కువ సీట్లు ఉన్నాయి, ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంది. అండ్ ST కూడా 24 ఉన్నాయండి. ST కూడా 24 ఉన్నాయి. అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వచ్చేసి 3 ఉన్నాయి. ఆర్థో హ్యాండిక్యాప్డ్ 5, హ్యాండిక్యాప్డ్ 5. అండ్ జోన్ 7 లాస్ట్ జోన్ గా మనం చూసుకుంటే కనుక జోన్ 7 లో 33 ఉన్నాయండి. సో దాదాపు జోన్ 4 లోను ఓపెన్ కేటగిరీలో 34 ఉన్నాయి. జోన్ 7 లోను 33 ఓపెన్ కేటగిరీ ఉన్నాయి. అండ్ చూసుకుంటే కనుక జోన్ 1, జోన్ 7 సేమ్ ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఉన్నాయండి 8. అండ్ BCA జోన్ 7 గురించి చెప్తున్నాను నేను. సో BCA 8 అండ్ BCB 7 అండ్ BCC 1, BCD 5, BCE 3, SC 14, ST 9, స్పోర్ట్స్ 1, ఆర్థో హ్యాండిక్యాప్డ్ 3, హ్యాండిక్యాప్డ్ 2. సో ఇది టోటల్ గా దాదాపు 700+, ఐ థింక్ అరౌండ్ 732 పోస్ట్ అనుకుంటున్నాను సుమారుగా. 732 పోస్ట్ అయితే ఉన్నాయి టోటల్ గా రిలీజ్ చేసింది. సో వీటన్నిటి మీద చూసుకుంటే కనుక దాదాపు 20,000 మంది అయితే రాస్తున్నారండి. సో దాదాపు 20,000 ఆ దగ్గరలో రాస్తున్నారు. సో అందులో మనం చూసుకుంటే కనుక 700 పోస్టులు. సో 732 అనుకుందాం. సో 732 మనం చూసుకుంటే కనుక 1:3 రేషియోలో పిలిచే ఛాన్స్ ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు 1:3 రేషియోలో పిలిచే ఛాన్స్ ఉంది. సో కాంట్రాక్టింగ్ వాళ్ళకి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా మీకు తెలుసు. సో దాదాపు మనం చూసుకుంటే కనుక 732 అంటే కనుక మీరు గమనిస్తే కనుక దాదాపు 2000 అంతే. అంటే 7,321 అంటే 21,100. సో 21,100 అంటే మళ్ళీ 3,3 9. 9 అంటే 90. దాదాపు నియర్లీ కూడా చూస్తున్నా కానీ దాదాపు 2,000+ అంటే ఒక్కొక్క పోస్ట్ కి మీరు చూస్తే కనుక 3 పిలుస్తారు. సో 732లో దాదాపు 2,000 మంది పైగా ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అందులో 732 సీట్లు మాత్రమే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 20,000 మందిలో దాదాపు 2,000+ వాళ్ళకి సీట్స్ వస్తాయి. ఎందుకంటే దాదాపు 732 మందికి వస్తాయి. 20,000 మందిలో దాదాపు 12,000+ ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది సింపుల్ గా జోన్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా నెంబర్ ఆఫ్ సీట్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం హైయెస్ట్ పరంగా చూసుకుంటే కనుక జోన్ నెంబర్ 6 లో కాంపిటీషన్ కూడా అక్కడ అలానే ఉంది. సీట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఒక్కసారి కావాలంటే మీరు పాస్ చేసి చూసుకోండి. సో కొంచెం రిటర్న్ గా రాశాను కాబట్టి కొంచెం మీకు అర్థం కావట్లేదని అనుకోవచ్చు. బట్ డీటెయిల్ గానే ఉంది. కొంచెం మీరు కావాలంటే జూమ్ ఇన్ చేసుకొని జూమ్ అవుట్ చేసి చూసుకోండి. కావాలంటే పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. నాకు తెలిసినంత వరకు ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. నేను నోటిఫికేషన్ అట్లాగే వెబ్సైట్ లో చూసిన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఓకే. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్ గా లైక్ చేయండి. 100% మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ వెల్ విషయం ఎవరైతే ఫార్మసిస్ట్ ఎగ్జామ్ టెన్షన్ పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే ఉపయోగపడతాయి. సో అప్కమింగ్ కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కూడా తొందరలో GDC తరఫున మేమైతే క్లాస్ స్టార్ట్ చేసే ఛాన్స్ 100% ఉంది. సో GDC మెటీరియల్స్ కూడా చాలా వాల్యూ ఉంది త్రూఅవుట్ ఇండియా. సో GDC అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్లాట్ఫామ్. సో మీకు కొన్ని లింక్స్ కూడా మన కమెంట్ బాక్స్ లో పేస్ట్ చేస్తాను, కంపల్సరీగా చూసుకోండి. సో ఇక్కడ అయితే కాంపిటీషన్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి అయితే నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ అది ఎంత వాటికి ఉపయోగపడుతుంది, రిజల్ట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో నాకు తెలియదు. బట్ కొంచెం ఎక్కువ మంది అడుగుతున్నారని చెప్పేసి ఈ వీడియో కూడా నేను ఈ కంటెంట్ మీద కూడా వీడియో అయితే నేను చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ అయితే చూసుకోండి, కామెంట్ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఆల్రెడీ దీని మీద అయితే వీడియో కూడా ముందు చేశాను, ఆ లింక్ కూడా పెడతాను. సో మళ్ళీ ఒకసారి చూస్తే కనుక
సో ఎస్పెషల్లీ జోన్ 1 పరంగా చూసుకుంటే కనుక సో జోన్ 1 పరంగా చూసుకుంటే సో జోన్ 1 పరంగా చూసుకుంటే కనుక సో దాదాపు టాప్ మార్క్ ఇక్కడ మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే కనుక టాప్ మార్క్ అనేది 73 మార్క్స్ అని చెప్తున్నారు. సో ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కావచ్చు. సో దాదాపు ఇక్కడ మనం చూసుకుంటే 73 తర్వాత సో ఇంకా 71 తర్వాత 69 లేకపోతే ఆ తర్వాత అట్లా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఎస్పెషల్లీ మీరు గమనిస్తే కనుక సో ఎస్పెషల్లీ ఇక్కడ 73 నుంచి అంటే 73 మార్కుల నుంచి 73 మార్కుల నుంచి దాదాపు 40 మార్కులు మధ్యలో సో 73 నుంచి దాదాపు 40 మార్కుల మధ్యలో 45 మంది ఉన్నారండి. సో 45 మంది అనేది ఇక్కడ ఉన్నారు, 45 మంది. సో ఎంతో మంది రాస్తే ఎస్పెషల్లీ జోన్ 1 సంబంధించి దాదాపు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 73 మార్కుల నుంచి 40 మార్కులు వచ్చిన వాళ్ళు 45 మంది ఉన్నారనమాట. ఓకే, అంటే నెక్స్ట్ జోన్ 2 పరంగా చూసుకుంటే కనుక జోన్ 2 పరంగా చూసుకుంటే కనుక సో జోన్ 2లో దాదాపు 40 అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు చూసుకుంటే కనుక సుమారు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 36 మంది ఉన్నారండి. 36 మంది ఇక్కడ ఉన్నారు అనమాట, 36 మంది. అండ్ ఎస్పెషల్లీ జోన్ 2లో సుమారుగా 66 హైయెస్ట్ అనేది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. 66 అనేది హైయెస్ట్ అనేది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూసుకుంటే కనుక జోన్ 3. సో డెఫినెట్ గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఖచ్చితంగా అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో మీకు నా నెంబర్ తెలుసుంటే కనుక నా నెంబర్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు 100%. ఓకే, సో జోన్ 3లో చూసుకుంటే కనుక జోన్ 3లో దాదాపు 81 అనేది హైయెస్ట్ చెప్తున్నారంటే సో 81 హైయెస్ట్ చెప్తున్నారు. అండ్ దాదాపు 81 నుంచి 40 మధ్యలో ఎంత మందికి వచ్చింది మార్క్స్? దాదాపు 45 మంది ఉన్నారండి. సో 45 మంది 81 నుంచి 40 రేంజ్లో ఉన్నారు. అంటే చూసుకుంటే కనుక సో మిగతా పోస్టులు చూసుకుంటే మిగతా వేకెన్సీలు అంటే స్టాఫ్ నర్స్ కానీ ల్యాబ్ టెక్నిక్ వాటి వేకెన్సీస్ ఎక్కువే, కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువే. సో ఇక్కడ మనకు పోస్టులు వాటితో పోల్చుకుంటే తక్కువే, కొంచెం కాంపిటీషన్ మన లెవెల్లో కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ 81 నుంచి 40 మార్కుల మధ్యలో చూసుకుంటే 45 మంది ఉన్నారు. అంటే కింద వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, ఎక్కువ మంది అంటే ఇంకా 40, 39, 35, 30 అట్లా ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళలో ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంది. ఓకే, వీళ్ళలో ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంది. అండ్ ఎస్పెషల్లీ మనం చూసుకుంటే కనుక దాదాపు ఈ జోన్లో 65, 64, 63 ఎక్కువగా ఈ సర్కిల్లో 60 సర్కిల్లో ఎక్కువ ఉన్నమాట. అంటే దాదాపు 65 నుంచి 50 మధ్యలో ఎక్కువగా కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ జోన్ 4. నెక్స్ట్ చూసుకుంటే కనుక జోన్ 4లో ఒకసారి మనం గమనిస్తే సో జోన్ 4లో మనం గమనిస్తే కనుక జోన్ 4లో ఇక్కడ కూడా 81 మనం హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో 81 ఉంది, ఇట్లా 78 ఉంది. అలాగే మనం చూసుకుంటే కనుక 69 ఉంది, 65 ఉంది, 64. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ జోన్ 4 మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ ఎక్కువ ఉందండి. అంటే వచ్చిన మార్క్స్ ఎక్కువ మంది రావడం జరిగింది అనమాట. 78కి ఇద్దరు రావడం, 69కి ముగ్గురు రావడం, ఓవర్ ల్యాపింగ్ అనేది ఎక్కువ జరిగింది. సో ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ మార్క్స్, వచ్చిన మార్క్స్ అని ఒకళ్ళకి ఇద్దరు కామన్గా రావడం అయితే ఎక్కువ జరిగింది. సో జోన్ 4లో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ 81 నుంచి 40 మార్కుల మధ్యలో దాదాపు 70+ మెంబర్స్ ఉన్నాయి. దాదాపు 70+ మెంబర్స్ అయితే ఉన్నాయి. 70+ మెంబర్కి 81 నుంచి 40 మార్కులు అయితే ఉన్నాయి. సో ఎక్కువ మందికి 81 నుంచి 40 మార్కుల మధ్యలో రావడం జరిగింది. నెక్స్ట్ జోన్ 5 చూసుకుంటే కనుక సో జోన్ 5 పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే సో జోన్ 5లో ఎస్పెషల్లీ 1 మార్క్ డిఫరెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో 1 మార్క్ అంటే ఒక్కొక్కరికి 68 వస్తే 66, సో 66 వస్తే 64, అట్లా 1 మార్క్ డిఫరెన్స్ అనేది కామన్ గా కనిపిస్తుంది. సో ఈ 1 మార్క్ డిఫరెన్స్ మనం చూసుకుంటే కనుక జోన్ 5లో దాదాపు 72 అనేది హైయెస్ట్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ 72 నుంచి 40 మార్కుల మధ్యలో సో 72 నుంచి 40 మార్కుల మధ్యలో దాదాపు 75 మందికి వచ్చిందండి. ఇక్కడ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. 75 మందికి వచ్చింది మనం చెప్పుకోవచ్చు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ జోన్ 6.
జోన్ 6. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇందాక మీరు చూసారు. సో చాలా ఎక్కువ సీట్స్ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ సో జోన్ సిక్స్ హై కాంపిటీషన్, అండ్ ఎస్పెషల్లీ దాదాపు 120 నుంచి 130 మంది. సో 120 నుంచి 130 మంది, 120 నుంచి 130 మందికి 40 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయండి. సో 120 నుంచి 130 మందికి 40 కన్నా ఎక్కువ మార్కులు జోన్ 6 లో కనబడింది. అండ్ ఎస్పెషల్లీ జోన్ 6 లో టాపర్, సో ఇదే అనుకుంటా హైయెస్ట్ మార్క్స్ అన్ని ఫార్మసిస్టులు కలిపి, ఎందుకంటే సర్వీస్ మార్క్స్ కూడా ఈ పర్సన్ ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. సో 88. సో దాదాపు 70+ అంటే 50 మార్క్స్ చూసుకుంటే జోన్ 6 లో 50 మార్క్స్, దాదాపు అరౌండ్ 70 మందికి వచ్చినాయని ఇన్ఫర్మేషన్ ఉంది. సో జోన్ 6 లో టాప్ 88 అనమాట. సో టాప్ 88. అండ్ ఈ జోన్ 6 లో 120 నుంచి 130 మందికి 40 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి. అండ్ ఎస్పెషల్లీ దాదాపు 50 మందికి, సో దాదాపు 70 మందికి 50 మార్కులు అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. 50 మార్కులు అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. అది జోన్ 6 పరిస్థితి. అండ్ జోన్ 7. సో జోన్ 7 లో చూసుకుంటే కనుక, సో జోన్ 7 లో మనం చూసుకుంటే కనుక సో దాదాపు 38 మందికి 75 నుంచి 40 మార్కుల మధ్యలో వచ్చినాయి. 38 మందికి 75 నుంచి 40 మార్కుల మధ్యలో 35 మందికి జోన్ 7 అయితే వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక, సో మాక్సిమం అంటే మనం అంతా లిస్ట్ గమనిస్తే ఎక్కువైతే ఉండే ఛాన్స్ ఉంది, బట్ 40 కన్నా ఎక్కువ మనం తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఎస్పెషల్లీ ఓసీ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ. సో ఇక్కడ మనం ఏమనుకుంటాము, సో ఓపెన్ కేటగిరీ సీట్స్ ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతాయి, రిమైనింగ్ వెళ్ళిపోతాయి కదా. సో ఓపెన్ కేటగిరీ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ పర్సన్స్ లో మనం అలానే చూడొచ్చు. బట్ ఓపెన్ కేటగిరీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళు టాపర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిపోతుంది, అంటే ఓపెన్ కేటగిరీ ఒక ర్యాంకు తగ్గినట్టు. సో అట్లా మనం చూసుకుంటే కనుక ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎప్పుడు కూడా టాప్ లో ఉండటం అనేది చాలా బెనిఫిట్, చాలా మంచి విషయం. ఎందుకంటే కనుక ఓపెన్ కేటగిరీ వాళ్ళు మిగతా కేటగిరీకి సంబంధించిన సీట్లకు అసలు పోటీ పడలేరు, అది రిజర్వేషన్ ప్రకారం మనం చేసేది ఏం లేదు, దాన్ని మనం తప్పట్లేము, ఒప్పట్లేము, కష్టపడి చదవటం మన చేతిలో ఉంది. బట్ మిగతా కేటగిరీ వాళ్ళంతా కూడా ఓపెన్ కేటగిరీ అయితే చూస్తారు, అనమాట. సో జోన్ 1 లో చూసుకుంటే కనుక 73 నుంచి 40 మార్కుల మధ్యలో 45 మంది ఉన్నారు. సో జోన్ 2 లో చూసుకుంటే కనుక 40 కన్నా ఎక్కువ మార్కులు ఉన్నవాళ్ళు దాదాపు 45 మంది ఉన్నారు. అండ్ జోన్ 4 లో చూసుకుంటే కనుక, జోన్ 3 లో చూసుకుంటే కనుక సో 45 మంది 81 నుంచి 40 మార్కుల మధ్యలో ఉన్నారు. జోన్ 4 లో చూసుకుంటే కనుక 51 నుంచి 40 మార్కుల మధ్యలో 70 మంది దాకా ఉన్నారు. జోన్ 5 లో చూసుకుంటే కనుక 75 మంది 40 మార్కుల కన్నా ఎక్కువ ఉన్నారు. అండ్ జోన్ 6 లో చూసుకుంటే కనుక దాదాపు 58 హైయెస్ట్ అయితే, 40 మార్కులు అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు 120 నుంచి 130 మంది ఉంటే, అండ్ 50 అంతకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు 70 మంది ఉన్నారు. అంటే 50 నుంచి 40కి మధ్యలో దాదాపు 50 మంది ఉన్నారు అనమాట. సో 120 నుంచి 130 మంది చూసుకుంటే 40 కన్నా ఎక్కువ ఉన్నారు, 50 కన్నా ఎక్కువ 70, అంటే దాదాపు 50 నుంచి 60 మంది 50-40 మార్కుల మధ్యలో ఉన్నారు. అండ్ జోన్ 7 లో చూసుకుంటే కనుక 40 అంతకన్నా ఎక్కువ మార్క్స్ 38 మందికి అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మీ మార్క్స్ ని బట్టి మీకు ఒక ఐడియా అయితే రావచ్చు. సో మీరు ఖచ్చితంగా అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా నెంబర్ మీకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ కూడా చేయండి. సో మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ జోన్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్తే కనుక నేను డెఫినెట్ గా నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మీకు సలహా అయితే ఇవ్వగల ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్ గా మీ వెల్ విషయాలు షేర్ చేయండి. అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ 100% ఉంది. సో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.